మాధవరెడ్డి తెలంగాణ ఉద్యమ సందర్భంలో మా జాగృతిలో ఉన్నాడు. మా జాగృతిలో అనేక మంది వేరే వేరే పార్టీలలో ఉన్నారు. ఇలా బీఆర్ఎస్లు ఉన్నారు, కాంగ్రెస్లు ఉన్నారు, బీజేపీలు ఉన్నారు. అట్లనే అన్ని డిపార్ట్మెంట్లలో మా వాళ్ళు ఉన్నారు. పోలీసులు, ఎస్ఐలు, రెవెన్యూలు. మాది 20 ఏళ్ళ సంస్థ, చిన్న సంస్థ కాదు. వేల మందిని నాయకులను ప్రొడ్యూస్ చేసినాం. ఎట్లయితే ఠాగూర్ సినిమాలో చిరంజీవి గారికి అన్ని డిపార్ట్మెంట్లలో ఉంటారో అట్లా మా జాగృతి వాళ్ళు అన్ని దగ్గర ఉంటారు. అయితే మా కర్మ ఏంటంటే మీ పిల్లగాడు పోయిండు, బయటకు పోయి ఏదో కమ్యూనిటీ ఆర్గనైజేషన్ పెట్టుకున్నాడు, మాది పనిచేస్తాడు. ఎవరి కమ్యూనిటీ కోసం వాళ్ళు పనిచేసుకుంటారు. ఆయనను తప్పుదో పట్టించి హరీష్ రావు గారు కేసు వేయించి ఆయనతో పాటు ఇంకొక ఆయనతో ఆ కేసు వేసిన రోజే నేను చెప్పిన దీని వెనుక హరీష్ రావు గారి హస్తం ఉందని. అది ఎప్పుడు రుజువైంది? నిన్న ఈ మాధవరెడ్డికి టికెట్ ఇచ్చుడుతో రుజువైంది. ఆ పిల్లగాడు అప్పుడెప్పుడో తెలంగాణ ఉద్యమంలో 2010లో 9లో వెళ్ళిపోయాడు మా ఆర్గనైజేషన్లోకి వెళ్ళి. అప్పటి నుంచి కమ్యూనిటీ ఆర్గనైజేషన్ పెట్టుకొని నడిపించుకున్నాడు. లీడర్ చేసింది మేమే, మా కర్మగాలికి. కాకపోతే అది ఇప్పుడు వచ్చి బీసీలకు వ్యతిరేకంగా ఒక అస్త్రంగా హరీష్ రావు చేతిలో ఆయన చిక్కుకున్నాడు. నేను అనేది ఏంటంటే హరీష్ రావు గారి చేతిలో చిక్కుకున్న ఈ అస్త్రానికి బీఆర్ఎస్ పార్టీ ఎట్లా ఎండోర్స్ చేస్తుంది, ఎట్లా టికెట్ ఇస్తుంది? అది తప్పు కదా. ఇన్ని లక్షల మంది బీసీలకు వాళ్ళ నోటికాడి ముద్దను లాక్కునేటటువంటి పిటిషన్ అది. అటువంటి దానికి బీఆర్ఎస్ పార్టీ రాజముద్ర వేసి మరి ఆయనకు టికెట్ ఇవ్వడం అన్నది చాలా అన్యాయం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా వాళ్ళ స్టాండ్ ఏందో చెప్పాలి.